తప్పదు. హమేషా అప్పుడప్పుడు సారీ ఫ్రెండ్స్ చాలా ఘోరం. సో ఈరోజు మార్నింగ్ గుల్మార్గ్ వెళ్ళబోతున్నాము. హాస్టల్ నుంచి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు కొద్దిసేపట్లో క్యాబ్ డ్రైవర్ కూడా వచ్చేస్తాడు. యాక్చువల్గా ఈరోజు రంజాన్ అవటం వల్ల మేము ఎర్లీ మార్నింగ్ 7కి బయలుదేరదాం అనుకున్నది కాస్త ప్రోగ్రామ్ 9కి షిఫ్ట్ అయింది. ఎందుకంటే పాపం వాళ్ళకి ఇయర్ మొత్తం ఒకటే ఫెస్టివల్ వస్తుంది. సో డ్రైవర్ మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో మేము కూడా సర్లే పోతే పోనీలే అని 9కి అనుకున్నాం అనమాట. సో డ్రైవర్ ఈజ్ ఆన్ ద వే. అండ్ ఇక్కడ హాస్టల్లో కూడా రంజాన్ స్పెషల్గా మాకైతే కీర్ ఇచ్చిండ్రు. చాలా బాగుంది కీర్. సో కీర్ అయితే మంచిగా ఉంది. నాకు ఇట్లా షుగర్ తక్కువ వేసి వండితే బాగా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ ఇక మొత్తం తినేసిన. మంచిగా ఎంత స్వీట్ ఉండాలో అంత స్వీట్ వేసి మంచిగా చేసిండ్రు అనమాట. ठीक है, ईद मुबारक इमरान भाई. मुबारक सर, थैंक यू. हमें लगा कि और थोड़ा देर लगता इसलिए अभी टिफिन बोल दिया. अच्छा, कोई बात नहीं सर. आप भी खाएगा? आज से खत्म है ना रोज़ा? हाँ सर, रोज़ा खत्म है. अब मैंने चाय पी सर. अभी नहीं खाएगा? नहीं बस सर, थैंक यू. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మేము గండోలా ట్రిప్ కానీ బయలుదేరే ముందు యాక్చువల్గా ఏమైందంటే ఆల్రెడీ గండోలా వెళ్ళిన వారు కొన్ని పిక్స్ చూపించిండ్రు. సో అందులో మంచు అనేది అంతంత మాత్రంగానే ఉంది. సో ఇక మా ఫ్రెండ్స్ అందరు కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ అనమాట. ఏంటంటే ఈ మంచు అంతా ఇట్లుంది, ఏంది అసలు లేదు, వద్దు గండోలాకి వద్దు, ఐ మీన్ గుల్మార్గ్ వద్దు, వేరేదేదో ఇంకోటి సింథన్ టాప్ అని ఇంకోటి ఉందంట, అందులో బాగుంది అటు పోదామని అన్నారు. బట్ అటు ఏంటంటే 3 hours పడుతుంది టైము. సో ఆల్రెడీ అక్కడే 10 అయిపోయింది. మళ్ళీ 3 hours అంటే 1 గంటకి పోతాం. 1 గంట నుంచి ఇంకా మళ్ళీ 5-4:30 కల్లా రిటర్న్ అయిపోవాలట. అక్కడ ఉండనివ్వరంట. సో షూట్ ఎక్కువ చేసుకోలేమన్న ఉద్దేశంతో నేనేమో ఇటే పోదాము, కొంచెం పైకి వెళ్తే ఉంటుంది కదా మంచు అని నేనన్నా. సో ఈరోజు ఈద్ కదా, శ్రీనగర్లో మొత్తం ఈద్ హడావుడే నడుస్తుంది అనమాట. ఎక్కడ చూసినా క్రౌడ్ అంతా, బజార్లన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే హజరత్ బల్ దర్గా అనేది ఉందన్నమాట. సో ఈరోజు ఈద్ కాబట్టి మొత్తం జనాలంతా హజరత్ బల్ దర్గాకి బయలుదేరుతున్నారు. చూడొచ్చు ఎట్లా ట్రాఫిక్ జామ్ అయింది అసలు మొత్తం. మంచి ప్లేస్ తీసుకుంటాను. ఇక మొదటిసారి స్ట్రీట్స్లోకి వచ్చినాం, శ్రీనగర్ స్ట్రీట్స్లోకి. हमें जाना था वहाँ से हजरत बल से, मेन रोड वही से है सर. యాక్చువల్గా అయితే హజరత్ బల్ నిజాం అదే హజరత్ బల్ మస్జిద్ నుంచి పోవాలి, కానీ మొత్తం బ్లాక్ అయిందని ఇట్లా గల్లీలోకి వెళ్ళి కొడితే గల్లీలో కూడా అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కార్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని కార్లు ఉన్నాయి, శ్రీనగర్లో కూడా అన్ని కార్లు ఉన్నాయి. ఇక్కడ చూసిన కార్లు. ఒకటి టూరిజం మెయిన్ రీజన్ అయితే, ఇంకొకటి ఇక్కడ ఎవరెవరికి ఓన్గా లోకలైట్స్ అందరికీ కార్లు ఉన్నాయన్నమాట. ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఇక్కడ శ్రీనగర్, తక్కువ ఏం లేవు. అంటే టెంపరేచర్స్ అయితే ఒక 20 degrees చూపించినా కూడా మార్నింగ్ ఒక 40 degrees Celsius అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి చాలా గట్టిగా కొడుతుంటాయి మనకు, చాలా అంటే చాలా గట్టిగా. సో ఇప్పుడైతే గుల్మార్గ్ వెళ్తున్నాం. గుల్మార్గ్ కొంచెం హై ఆల్టిట్యూడ్స్లో ఉంటుంది కాబట్టి కొంతవరకు చల్లగా అయితే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా నవహటా డౌన్ టౌన్. సో ఇక్కడ మస్జిద్ మంచిగా చాలా బాగుంది. అసలు కాశ్మీర్ స్ట్రీట్స్ లోనక గల్లీలో తిరుగుతున్నాం అన్నమాట. చాలా బాగున్నాయి స్ట్రీట్స్ అయితే. అంటే ఒక కైండ్ ఆఫ్ వింటేజ్ టింజ్ అనేది ఉందన్నమాట. సో బ్రిక్స్ మీరు చూసినట్లయితే ఆ ప్లాస్టరింగ్ లేకుండా బ్రిక్స్, ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అంతా మంచిగా ఏదో. అంటే నేను ఇట్లాంటివన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీ సెట్స్లోనే చూసిన. ఫస్ట్ టైం ఇట్లా ఒక విలేజ్ కూడా ఇట్లా ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుంది. మన సైడ్ అంతా ఇక్కడ ఇట్లా ఉండవు కదా, మనది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇదిలో కడుతుంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది.
గేట్వే టు గుల్మార్గ్ అనే ప్లేస్కి వచ్చాము. మీరు చూడొచ్చు, ఇట్లా ఎంటర్ అయినామో లేదో అగో అక్కడ తెల్లని కొండలు, పాల మీగడ లాంటి కొండలు అయితే కనిపిస్తున్నాయి మీకు. మొత్తం ఇట్లా తెల్లగా పాల లక్క, పాలు తీసుకొచ్చి కొండల మీద పోస్తే ఎట్లున్నాయో అట్లున్నాయి అన్నమాట. అసలు అది చూస్తుంటేనే హృదయం ఇట్లా పులకరిస్తుందంటే ఇక దగ్గర పోతే ఎట్లుంటుందో గుల్మార్గ్. అసలు ఇంకా గుల్మార్గ్ వెళ్ళనే లేదు. వ్యూ అయితే అదిరిపోయింది. అసలు అక్కడ వైట్గా మౌంటైన్స్ రోడ్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి పర్పెండిక్యులర్గా. మామూలుగా లేదు వ్యూ అయితే. అసలు ఆల్మోస్ట్ కొండలు దగ్గరకు వచ్చేసినాయి. ఆన్ ద వే బోల్డ్ అన్ని యాపిల్ ట్రీస్, చెర్రీ ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి మంచిగా. వెల్కమ్ టు మున్సిపల్ ఏరియా టంగ్మార్గ్ గుల్మార్గ్. మ్యాటర్ ఏందో అర్థం కావట్లే కానీ ఈ బండి అయితే పైకి కిందకి ఊగుతూనే ఉంది. ఎందుకు ఊగుతుందో ఏమో అర్థం కావట్లే కానీ డ్యాన్స్ చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వచ్చింది టాంగ్మార్గ్. సో టాంగ్మార్గ్ దగ్గర మనం ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, టోల్ గేట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇప్పుడు గుల్మార్గ్లో మనము వేసుకోవాల్సిన గ్లౌజులు కానీ, మంకీ క్యాప్లు కానీ, లేకపోతే బూట్స్ కూడా చలికి, ఎందుకంటే ఆ మంచులో మన బూట్స్ అయితే అంత ఫిట్ కావన్నమాట. సో దానికోసం ఇక్కడ సపరేట్గా గమ్ బూట్స్ అవి ఉంటాయి. సో అవి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మనం తీసుకొని రెంట్కి తీసుకోవచ్చు. నార్మల్ యూజువల్ రేట్ అయితే 100 to 200 చెప్తారనమాట రెంట్కి. ఇక మనం బేరం ఆడి 100కి కూడా ఫైనల్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏటీవీ బైక్స్ కూడా రెంట్కి ఇస్తారు, ఒకసారి మీరు చూడవచ్చు అనమాట. సో ఇప్పుడు టాంగ్మార్గ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. గ్లౌజులు, మంకీ క్యాప్స్, బూట్స్ కూడా రెంట్కి అయితే దొరుకుతాయి. ఇక్కడ హోటల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోండి, ఎందుకంటే పైన పోతే అన్నీ కాస్ట్లీ ఉంటాయి. సో గుల్మార్గ్కి పైకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చినాం ఇప్పుడు మనం. చూడవచ్చు ఇక్కడ గుల్మార్గ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఒక 200 meters అయితే వాకింగ్ చేయాలి. సో చాలా బాగుంది వ్యూ పాయింట్, నాకైతే చాలా బాగా కనిపిస్తుంది. కెమెరాలో ఎంత క్యాప్చర్ అవుతుందో నాకు ఐడియా లేదు, దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను నేను. వాట్ ఈస్ దిస్ ప్లేస్? దిస్ ప్లేస్ ఈజ్ హెవెన్. ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికే వచ్చేసాము. ఇంకొక 2 minutesలో పైకి ఎక్కేస్తాం. అసలు అదిరిపోద్ది వ్యూ అయితే. కంప్లీట్ మౌంటైన్ వ్యూ ఉండబోతుంది. జస్ట్ ఇది ఒక చిన్నపాటి ట్రెక్. No, grip it. Will not fall. సో జస్ట్ రెడీగా ఉండండి, ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తుంది. అదిరిపోయే మౌంటైన్ లుక్. వావ్, ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. వావ్ ఫ్రెండ్స్, ఒక్కసారి బ్యాక్ చూడండి ఎట్లుంది అసలు లొకేషన్. అదిరిపోయింది కదా. స్టిల్ ఇక్కడైతే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమే, ఎందుకంటే నాకు కూడా కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్రీత్ కొంచెం డిఫికల్ట్గానే తీసుకోవాల్సి వస్తుంది. వావ్, సీరియస్లీ వ్యాలీ వ్యూ చూడండి అసలు ఎట్లా ఉందో. అసలు ఈ వ్యాలీ వ్యూ చూడండి ఎంత డీప్గా ఉందో. వావ్, వావ్, ఫెంటాస్టిక్ వ్యాలీ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో.
గ్రేట్ 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 గ్రేట్. కాశ్మీర్ అనేది మన కంట్రీలో ఉండటం మన అదృష్టం. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ అంటే ఎక్కడ చూసినా కూడా అసలు గ్రీనరీ లేకపోతే స్నో, వైట్ ఆర్ గ్రీన్, ఇట్స్ ఆల్వేస్ వైట్ ఆర్ గ్రీన్. కాశ్మీర్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ వైట్ ఆర్ గ్రీన్. క్రేజీ ఉంది అసలు, క్రేజీ అంటే క్రేజీ. వావ్, ఈ ప్లేసే చాలా బాగుంది. ఇంకా అసలు గుల్మార్గ్కే వెళ్ళలేదు కానీ మధ్యలో ఈ వ్యూ పాయింట్ దగ్గరే అసలు వదిలి వెళ్ళబుద్ది అవ్వట్లే, అట్లుంది ఈ వ్యూ పాయింట్ అయితే. నాకు ఒక్కసారి చూడండి అసలు ఎట్లుందో. వావ్, ఫ్యాంటాస్టిక్. గుల్మార్గ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాము. వెల్కమ్ టు గుల్మార్గ్, మిడ్ ఆఫ్ ఫ్లవర్స్. ఎంత మంచు ఉంటుందో ఏమో అయితే చూడాలి. మరి మా వాళ్ళు ఆల్రెడీ డిసప్పాయింట్ అయి ఉన్నారు మంచు లేదని. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం, స్నో లేదని. ఇంకా చూడలేదు కదా, కానీ ఆ ప్లేస్ కి మీరు తీసుకెళ్ళట్లేదు. సెంతిన్ టాప్ లో అయితే బాగుంటది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు అంటే వేరే వాళ్ళు చెప్పిన మా మాటల మీద మేము డిసప్పాయింట్ లో ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా వ్యూ మారొచ్చు, మారకపోవచ్చు, చెప్పలేము. సో ఇప్పుడు మేమైతే ఈ ఐస్లో బూట్స్ వేసుకోవడానికి వెళ్తున్నాము. అసలు ఇక్కడ వైబ్ అయితే ఫ్రెండ్స్ మామూలుగా బొంగులా ఉంది, తొక్కలాగుంది. మంచు అంతా కరిగిపోయింది. ఆ పైకి వెళ్తే ఏమన్నా కొంచెం ఉంటుందేమో చూడాలా. మా వాళ్ళు అయితే మొత్తం అందరు డిసప్పాయింట్మెంట్లు ఉన్నారు ఫుల్, మంచు లేదని. సో ఇదిగో షూ కొట్టుకు అయితే వచ్చినాం. ఇప్పుడు షూలు అన్నీ చూస్తున్నాం అనమాట. నేను 9 తీసుకున్నా కానీ నాకు కొంచెం లూజ్ అయింది. ఇదిగో షూస్. We'll just try and see. అరే నిజం రా, రీల్ తీయొచ్చు రా ఇడ. భయ్యా 4 సైజ్ ఏ క్యా 4 ఎందుకు లూజ్ ఉందా? ఏమో అది కూడా ట్రై చేయండి. आपने जरा आप नीचे बैठो भैया. నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు రాజీ. It's like somewhat not good. అంటే లూజ్ ఉన్నాయా, Somewhat tight or నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు కొంచెం లూజ్ ఉన్నా మంచిగా ఉంది, నాకు ఓకే. నీకు బాగానే ఉన్నాయారా? లూజ్ ఉన్నా నాకు కంఫర్టబుల్ ఉంది వాక్ చేసేటప్పుడు. అంటే నాకంటే ఆటోమేటిక్ ఇదే పుష్ చేస్తుంది ముందు పోనీకి. ఆహా, నాకు 9 అంత కంఫర్ట్ అనిపించలే. సో నేను 8 తెప్పించుకుంటున్నా మళ్ళీ. ఒక్కసారి 8 ట్రై చేస్తున్నా. 8 or 9? इसका 8. 8. 9. సరిపోతే కొంచెం లూజే ఉండాలంట, లేకపోతే కోసేస్తాయంట అవి, కోసపోతాయంట ఆయన చెప్తున్నాడు. మరి ఇక ఆయన ఎక్స్పీరియన్స్. एक बात सुनो, सारे लोग आप एक साइज एक फ्रॉक है तो दे दो ना भैया. मेरे को सही है, चलता मेरे को. बस एक बार 8 देख के अगर ठीक नहीं तो तब 9 ही फाइनल कर देता हूँ. మీరు షూ వేసుకునేటప్పుడు మర్చిపోకండి ఇట్లా కొట్టాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ పాములు కానీ తేలు కానీ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గుల్మార్గ్లో ప్రతి చోట చాలా చాలా మంచు లేదు కాబట్టి కొంచెం పైన ఏమైనా ఉంటుందని పైకి ఎక్కుతున్నాము. మా దరిద్రం ఏంటంటే మాకు గండోలా రైడ్ బుక్ కాలే. గండోలా రైడ్ అయితే హ్యాపీగా పైన పెట్టేటోడు, పైన కావాల్సినంత ఉండేది. ఇప్పుడు ఆ గండోలా రైడ్ కూడా లేదు మాకు. ఇక పైకి ఉండి ఇక్కడ ఎంత ఉంటే అది చూసుకొని రావాలా. సో ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం అన్నమాట మేమందరము ట్రెక్కింగ్ చేసుకుంటా. Hi friends. మా గ్యాంగ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఇక్కడ లొకేషన్కి వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి అస్సలు ఎంజాయ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అసలు ఏం లేదు ఇక్కడ, అంత ఉంటేనే బురద. చాలా డిసప్పాయింటెడ్ అయిపోయాం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ విజిట్ చేయాలంటే క్లింటన్ టాప్ వెళ్ళండి. క్లింటన్ టాపా, షిల్టన్ టాపా? సెంటర్ టాప్ వెళ్ళండి. గుల్మార్గ్ అస్సలు విజిట్ చేయకండి. వీళ్ళ ముగ్గురు ఒకరికొకరు సహాయం చేసుకొని దీన్ని ట్రెక్ చేస్తున్నారు. బురద మంచుకే ఇంత ఆడుతున్నాడు బాగా. వావ్, వేస్తే బాగోదు. అది మంచా ఉప్పా? లాగుంది. అది మంచా ఉప్పారా? ఉప్పే. ఓ మనీషా చాలా కష్టపడుతుంది ఎక్కడానికి.
ఈ ఎగ్జైట్మెంట్లో ఎక్కలేకపోతుంది. ఇది డిసప్పాయింట్మెంట్. డెప్త్ లేదన్నావు కదరా, చూడు ఎంత డెప్త్ ఉందో. మీరు ఇట్లా చిలిపి పనులు చేసిండ్రు అనుకో గుల్మార్గ్లో ఇట్లా అవుతుంది అనమాట. అతని షూలోకి మంచు ఎక్కువగా కూరిపోవడం వల్ల అతను శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ అందరికి ఉడకపోసి మొత్తం ఇప్పేస్తున్నారు అంతా. సో మీరేంటంటే మంచు మొత్తము కరిగిపోయే టైంలో వస్తే ఇలా కింద దిగిపోతూ ఉంటుంది అనమాట. చూడండి లెగ్ ఎంత కింద దిగిపోద్దు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇదంతా చాలా బురదగా ఉంది ఫ్రెండ్స్. ఈ షూ కనుక తీసుకోకపోయి ఉంటే బిస్కెట్ అయ్యేది మొత్తం. షూ తీసుకున్నా కాబట్టి బురదున్నా కూడా ఓకే. హెలికాప్టర్ పోతుంది. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా స్లిప్పరీగా ఉంది. సో ఇక్కడ ఏదో కొంచెం మంచు అట్లా దొరికింది. ఉన్న దాంట్లోనే కొన్ని వీడియోస్ రీల్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా రండిరా. చెప్పు. సీరియస్లీ చాలా చాలా స్లిప్పరీగా ఉంది. బోల్డ్ అంత స్లిప్పరీగా ఉంది. వావ్, నాకు తెలిసి ఇక్కడ మంచి ఫొటోస్ అయితే పడతాయి. మొత్తానికి ఇగో ఫోటోలకి వీడియోస్ తీసుకోనికి ఒక ప్లేస్ అయితే చూసినాం. ఇక ఇక్కడ వరకు తీసుకొని ఏదో చేయాలి. బట్ వై ఒక ప్లేస్ వెళ్ళే ముందు సీజన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఆల్మోస్ట్ మంచి అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇదే ఒక 2-3 వీక్స్ బిఫోర్ వచ్చుంటే సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. హాయ్ ఫ్రెండ్స్, ఐ మీన్ కాశ్మీర్. వావ్, చూడండి నా చుట్టూ మంచు. ఇలాంటి సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలను అదుపులో పెట్టుకొని దిగాలి. చాలా జాగ్రత్తగా ముందుకు వెనక్కి చూస్తూ. అప్పుడప్పుడు సైన్యాన్ని గెలవటానికి రాజే సైనికుడుగా వస్తాడన్నట్టు నువ్వు ఆ బ్యాగ్ మోయాలి. సో ఫుల్ ఎక్స్ప్లోరింగ్ ఇది. మేము అందరిలాగా రెగ్యులర్గా గుల్మార్గ్ phase 1 phase 2 కాకుండా ఇంటీరియర్ ఆఫ్ గుల్మార్గ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంటీరియర్ ఆఫ్ గండోలా. ఇప్పుడు ఒక చిన్న గ్రామానికి అయితే మేము వచ్చినాము లోన. చూడండి అసలు ఎట్లుందో. వావ్, రివర్ కూడా ఫ్లో అవుతుంది. క్రేజీ అసలు. సో సూపర్ ఫెంటాస్టిక్ ఉంది. అంటే మొత్తం మంచి అయితే అసలు ఎక్కడ లేదు, కానీ ఇదొక్క ప్లేస్లో కొద్దో గొప్ప మంచి అయితే ఉంది మంచిగా. సో అట్లీస్ట్ ఫీలింగ్ ఒక 50% హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. సో టెంపరేచర్ అయితే ఇప్పుడు చాలా చల్లబడ్డది. అబౌట్ టు రైన్, వర్షం పడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందుకే ప్రిపేర్డ్. ఇప్పటివరకు ఏం అనిపించలే, కానీ ఇప్పుడు కొంచెం చేతులకి ఆ కోల్డ్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అందరం ఇగో ఉన్న మంకీ క్యాప్లు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాం. అసలు సమ్మర్లో కూడా స్నోఫాల్. వీఆర్ లక్కీ గైస్. అసలు స్నోఫాల్ పడుతుంది. అమ్మా
అదిరిపోయింది అసలు. వావ్, ఫెంటాస్టిక్. వావ్, క్రేజీ. వావ్, చూడండి ఎట్లా పడుతుందో స్నోఫాల్. చేతులు మాత్రం గట్టి పోతున్నాయి. వావ్, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, అసలు స్నో ఎట్లా పడుతుంది. వావ్, అదిరిపోయింది అసలు స్నోఫాల్. సో ఫ్రెండ్స్, మొత్తానికి గుల్మార్గ్లోని గండోలాలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకు గండోలా కేబుల్ కార్ టికెట్స్ దొరకకపోయినప్పటికీ పిచ్చిగా ఎంజాయ్ చేసాం. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో మీకు వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఇది చాలా డేంజర్. ఎందుకంటే మీరు ఇట్లా అడుగు వేయగానే ఆల్మోస్ట్ మీ మోకాల్లో దిగబడిపోతుంది. నా కాళ్ళు ఇవన్నీ కూడా చాలా దిగబడిపోయినాయి మోకాళ్ళ లోతు. సో చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇదంతా బురద. సో గుడ్ బై గండోలా, గుడ్ బై. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి అసలు. సో ఫైనలీ కిందికి వచ్చేసినాం. సరే, మాకు గండోలా టికెట్స్ దొరకలేదు, ఫేజ్ 1 ఫేజ్ 2 బోనికి కుదరలేదు. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ స్నో మొత్తం కరిగిపోయింది. అయినా కూడా మధ్యలో ఒక చిన్న 5 మినిట్స్ స్నోఫాల్ పట్టడంతో మా వైబే మారిపోయింది. ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పాలంటే ఎంజాయ్ అయితే మంచిగా చేసినాం. సో నో వరీస్, సూపర్, ఫెంటాస్టిక్. డెఫినెట్లీ ఇది అయితే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. చాలా అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చేటప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్కి అది మించి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్కి లో ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు వైబ్ మార్చేయాలి ఆ ప్లేస్ది. అట్లీస్ట్ వచ్చినందుకు వీ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ అండ్ డూ సంథింగ్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ హ్యాపీనెస్ అన్నమాట. అసలు ఇది బిస్కెట్ అంటే బిస్కెట్, ఘోరమైన ఫ్రాడ్ చేసినారు మమ్మల్ని కూడా. ఈ స్నో బైక్స్ ఏవైతే ఉన్నాయో ఘోరమైన ఫ్రాడ్ వీళ్ళంతా. అసలు గ్లేషియర్ దగ్గర తీసుకొస్తామని ఇగో జస్ట్ చిన్న కొండెక్కించి అక్కడ వదిలేసి అక్కడి వరకే అంటున్నారు. సో మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సోన్మార్గ్ మీరు వస్తే బెస్ట్ వే ఏంటంటే నడుచుకుంటే రండి, అన్నీ మూసుకొని.